3, 2, 1. హాయ్ స్టూడెంట్, ఇది డిఎంఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో దీంతో మనం థర్డ్ సమ్ అయితే డ్రా చేస్తాం. Third question, circumscribe a hexagon to a circle of diameter 70 mm. సో ఇక్కడ సర్కిల్ వచ్చి 70 mm డయామీటర్ ఇచ్చాడు. సో రేడియస్ ఎంత వస్తుంది మనకి? 35 అయితే వస్తుంది. సో 35 డిస్టెన్స్ తీసుకోండి. 35 డిస్టెన్స్ తీసుకొని ఒక సర్కిల్ అయితే ప్రొవైడ్ చేయండి. మీరు ఎక్కడన్నా డ్రా చేయొచ్చు, లైట్గా డ్రా చేసుకోండి. సో ఇలా అయిపోయినాక సో మనకు టోటల్గా 70 ఇచ్చినాడుగా. సో ఒక ప్లస్ టైప్తో ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా 2 లైన్స్ లైట్గానే డ్రా చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు వచ్చి కాంపాస్ తీసుకోండి. ఈ రేడియస్ ఉంది కదా, సేమ్ రేడియస్. ఈ పాయింట్ నుంచి ఒక అప్పర్ కట్, ఒక లోయర్ కట్. మీరు ఈ పాయింట్ నుంచి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఏ పాయింట్ నుంచి కట్ చేసినా ఒకటే, ఓకేనా? సో ఈ పాయింట్ మీట్ అవుతూ ఒక లైన్ డ్రా చేయండి. ఈ పాయింట్ మీట్ అవుతూ ఒక లైన్ డ్రా చేయండి, ఓకేనా? ఇది కూడా లైట్గానే డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ పాయింట్లు చూసుకోండి. ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్. సో ఇక్కడి నుంచి యాంగిల్ చూస్తే 60 ఉంటుంది. ఇక్కడి నుంచి యాంగిల్ చూస్తే 60, ఇక్కడి నుంచి యాంగిల్ చూస్తే 60, ఇక్కడి నుంచి యాంగిల్ చూస్తే 60 ఉంటుంది, హెక్సాగన్ కాబట్టి. ఇప్పుడు చూడండి, మనం టాంజెంట్ లైన్స్ అయితే డ్రా చేయాలి ఈ మెథడ్లో. చూడండి, ఎగ్జాక్ట్గా నేను ఈ పాయింట్ నుంచి టాంజెంట్ లైన్ అయితే డ్రా చేస్తాను ఇలా, ఓకేనా? ఎగ్జాక్ట్గా మీరు డ్రాఫ్ట్ యూజ్ చేయండి, లేదంటే ఇది ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని ఇలా రివర్స్లో పెట్టండి. ఈ లైన్ మెర్జ్ చేయండి, కరెక్ట్గా మనకు వస్తుంది, ఓకేనా? క్లియరా? నెక్స్ట్ అదేవిధంగా ఈ లైన్ బేస్ చేసుకొని 90 యాంగిల్. సో నేను టాంజెంట్స్ డ్రా చేస్తున్నా, క్లియరా? నెక్స్ట్ వచ్చి ఈ పాయింట్ బేస్ చేసుకొని లైన్ మెట్ చేస్తున్నా, ఓకేనా? టాంజెంట్స్ డ్రా చేస్తున్నా, ప్రతి పాయింట్కి నేను టాంజెంట్ డ్రా చేస్తున్నా, ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఈ స్కేల్తో డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఈ 5 లైన్ ఉంది కదా, ఈ లైన్లో మెర్జ్ చేస్తే ఆటోమేటిక్గా టాంజెంట్ అయితే వచ్చేస్తుంది, క్లియరా? ఇప్పుడు మనకు ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. చూడండి, చూడండి హెక్సాగన్ అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఏ, పి, సి, డి, ఈ అండ్ ఎఫ్, ఓకేనా? సో ఇవి ఎక్సీస్గా గీసుకోవద్దండి, సో లైట్గా గీసుకోండి. ఈ మెథడ్లో మనకు ఆన్సర్ అయితే డ్రా చేయాలి. సో నేను అన్వాంటెడ్ లైన్ వచ్చి రిమూవ్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. సో మీకు అర్థమయ్యేదానికి నేను అలా గీసాను.
సో ఇదంతా అన్వాంటెడ్ లైన్స్. ఈ ఎక్సిస్ లైన్స్ రిమూవ్ చేయండి. ఈ ఎక్సిస్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ అయితే ఎలా రాయాలో మీకు చెప్తాను, లాస్ట్లో చెప్తాను. చూడండి, సో ఇలా కంప్లీట్ చేయాలి. హెక్సాగన్ అనేది మనకు అవుట్ సైడ్లో వస్తుంది. సో దీని మీనింగ్ అనేది మనకి ఇట్లా అవుట్ సైడ్లో హెక్సాగన్ సర్కిల్ మెథడ్ అయితే ఇలా అయితే మనం డ్రా చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను పింక్ కలర్లో ఇచ్చాను కదా, అది మట్టుకు డార్క్ ఉండాలి. ఈ సర్కిల్ మనం చేసిన ప్రొసీజర్ వచ్చి చాలా లైట్గా ఉండాలన్నమాట. ఓకేనా? దీనికి డయామీటర్ ఇవ్వాలి కదా, మనం వాడు ఇచ్చింది డయామీటరే కదా. సో డయామీటర్ మెన్షన్ చేయండి. సో డయామీటర్ ఇచ్చేప్పుడు ఏరో హెడ్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఏరో హెడ్స్ వేసి సో డయామీటర్ 70. ఓకేనా? సో వాటికి సమ్ అయితే కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.